కృషాంక్ గారు, సో ఫార్ములా ఈ కేసులో మరొకసారి మండే నోటీస్. ఆల్రెడీ ఒక్కసారి డే లాంగ్ విచారణ జరిగింది, ఇది సెకండ్ టైం. బహుశా జనవరిలో అనుకుంటా కదా ఫస్ట్ టైం నోటీసు. ఓకే, సో మొన్నే అటెండ్ చెప్పండి. విచారణ అప్పుడు పిలిచిండ్రు, 80 ప్రశ్నలు అడిగినరు, వాటికి కేటీఆర్ గారు సమాధానం చెప్పారు. డే లాంగ్ నడిచింది, వాటికి ప్రతి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పిండ్రు. ఇన్ఫాక్ట్ చాలా క్లియర్ గా ఈ రోజు స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసిండ్రు. మండే రోజు ఏదైతే విచారణకు పిలిచిర్రో దానికి ఖచ్చితంగా వస్తాను, కోఆపరేట్ చేస్తాను అని. ఈ రోజు ఇంకొక వార్త కూడా చూసినాను భరత్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఈ రోజు విచారణకు ఓటుకు నోటు కేసులో యాక్చువల్లీ హాజరీ ఉండే, కానీ విచారణకు వెళ్ళలేదు, డుమ్మా కొట్టిండ్రు అని వార్త చూసినాను. సో మేమైతే లా అబైడింగ్ సిటిజన్ కాబట్టి, మీకు గుర్తుంటే రాహుల్ గాంధీ గారికి కూడా నోటీసులు వస్తున్నాయి. వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు జాతీయ స్థాయిలో అందరు కూడా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా రాజ్ భవన్ల ముంగట, ఈడీ ఆఫీసుల ముంగట ధర్నాలు చేపడుతున్నారు, కానీ మేము అట్లాంటివి చేయం. నిన్న కేసీఆర్ గారి మీద విచారణ జరిగింది, కోఆపరేట్ చేసినాము. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండ్రు, విచారణకు హాజరైనరు. హరీష్ రావు గారి మీద కూడా మొన్న ఒక తప్పుడు కేసు అయితే గౌరవ హైకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. ఇందులో కూడా మేము చెప్పినాం. ఇన్ఫాక్ట్ చాలా ప్రశ్నలు ఏమున్నాయంటే, ఈ కేసులో మీరు పోయినారు, ఆల్రెడీ హైకోర్టు పోయినారు, సుప్రీంకోర్టు కూడా పోయినట్టున్నారు. కోర్టు విచారణకైతే ఏం అడ్డం పడలేదు, విచారణ చేయమని చెప్పింది, ప్రొటెక్షన్ ఇవ్వడానికి నిరాకరించింది కదా కోర్టు, హైకోర్టు. అబ్సల్యూట్లీ విచారణ డెఫినెట్ గా జరుగుతుంది. అరెస్ట్ విషయం మీద, ఇనిషియల్ గా అరెస్ట్ విషయం మీద అడగడం, యాంటిసిపేటరీ అడిగే రైట్ ఉంటది కాబట్టి దాన్ని అడగడం జరిగింది. ఫస్ట్ క్వాష్ అడగడం జరిగింది. ఇన్ఫాక్ట్ యాంటిసిపేటరీ కాకుండా క్వాష్ అడగడం జరిగింది. ఎదుర్కొంటున్నాం కూడా. ఒకటే ఏంటిదంటే, ఆ 44 కోట్లు అక్కడ ఉన్నాయి, ఫార్ములా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ 44 కోట్లను ఇవాళ వరకు కూడా మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రికవర్ చేయలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నంబర్ 1 ఇదొకటి. అయితే ఇవాళ నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఏంటంటే, ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వాన్ని పాలన చేయమని వాళ్లకు సమయం పూర్తిగా 5 సంవత్సరాలు ఇచ్చారు. వాళ్ళు పాలించాలి, మంచిదే, ప్రజల కోసం పాలించాలి. ప్రతిపక్ష నాయకులు ఉన్నది కూడా ప్రజల కోసమే, ప్రజల అంశాలను మాట్లాడాలి. కానీ అలాంటి ప్రతిపక్ష నాయకులను రోజు టార్గెట్ చేసుకుంటూ ఏదో ఒక విచారణ పేరు మీద కేసీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, పాడి కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి, జగదీష్ రెడ్డి గారి మీద బురద చల్లడం కానివ్వండి, స్టార్టింగ్ లో తలసాని గారి మీద బురద చల్లడం కానివ్వండి, ఇట్లా లిస్టు పేరు శ్రీనివాస్ గౌడ్ గారి మీద కానివ్వండి, ఇట్లా లిస్టు తీసుకుంటే ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకులు, ఆఖరికి సోషల్ మీడియా యూజర్స్ కూడా హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని విదేశాలకు వెళ్ళినా కూడా మళ్ళా ఇక్కడికి వచ్చేసరికి ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్ దగ్గర అరెస్ట్ చేసిన పరిస్థితి, ఈవెన్ ఆఫ్టర్ హైకోర్ట్స్ ఆర్డర్స్ కూడా. అట్లాంటి పరిస్థితులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. విచిత్రం ఏంటంటే, మేము అడిగేది ఒకటే, విచారణ చేపట్టండి, కానీ సైమల్టేనియస్ గా రాష్ట్రంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇవాళ ఒక మహిళ తప్పు చెప్పిందా నిజం చెప్పిందా మనకు తెలియదు, ఎందుకంటే ఇది డెఫినెట్ గా మనం కంపారిజన్ చేసుకోవాలి. ఇప్పుడు మా మీద వేసిన ఆరోపణలు ఏంటిది, ఫార్ములా ఈ రేస్ చేసినామని, దాంతో లాభ నష్టాలు చెప్తారా? బ్రహ్మాండంగా మేము చెప్తాం. 800 కోట్ల రెవెన్యూ వచ్చిందని అంతర్జాతీయ నీల్సన్ సర్వే చెప్పింది. 10,000 కోట్ల, సుమారు 10,000. ఒక్క నిమిషం, 800 కోట్ల రెవెన్యూ ఎట్లా వచ్చింది అంటే? రెవెన్యూ ఇప్పుడు చూడండి, ఒకటి శాటిలైట్ రైట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు 190 దేశాలు చూసింది ఒక ఫార్ములా మోటార్ స్పోర్ట్, దానికి అంత పాపులారిటీ ఉంది కాబట్టి. 190 దేశాలు చూసినప్పుడు దానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రేక్షకులు, హోటళ్లు కానివ్వండి, అంతర్జాతీయ క్రీడాకారులు కూడా, అంటే సచిన్ టెండూల్కర్ గారు లాంటి వాళ్ళు, అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారు వచ్చి వారిక్కడ కానివ్వండి, అంతర్జాతీయ స్టేట్ గవర్నమెంట్ కి రాలే కదా రెవెన్యూ, స్టేట్ గవర్నమెంట్ కి రాలే కదా. హైదరాబాద్ అట్లా కాదు, హైదరాబాద్ కి వచ్చినప్పుడు టాక్సెస్ రూపంలో, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, హోటల్ ట్యాక్స్, ఫుడ్ రాష్ట్ర ప్రజలకు ఎగ్జాక్ట్లీ ఆ అంచనాతో. శాటిలైట్ రైట్స్ అంటే శాటిలైట్ రైట్స్ స్టేట్ గవర్నమెంట్ రాదు, ఈవెంట్ ఆర్గనైజర్ కి వస్తాయి. అంటే నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ ఏదైతే జనరేషన్ ఉంటుందో అనేది నేను చెప్తున్నాను. సో ఇక్కడ తినే ప్రతి ఒక్క వస్తువుకైనా, జరిగే ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ కైనా స్టేట్ గవర్నమెంట్ కి వస్తాయి. అదొకటైతే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్స్ అదే టైంలో, ఎందుకంటే మేము కేవలం ఒక ఫార్ములా రేస్ అన్నట్టు కాదు, ఒక మొబిలిటీ క్యాపిటల్ కావాలని,
ఒక టెస్లా తెచ్చే ప్రయత్నంలో భాగంగా మేము ఇక్కడ ఈవీ సమ్మిట్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే కదా అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు సుమారు 8,000 కోట్లు వాళ్ళు కానివ్వండి. ఇన్ఫాక్ట్ వి వైట్ ఫర్ బీవైడి, ఆల్మోస్ట్ ఆ ఒప్పందం కూడా జరిగేది. బీవైడి కూడా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయ్యేది. అట్లా ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. సో ఇట్ వాస్ అ సక్సెస్ఫుల్ రేస్. అదే ఇవాళ చూడండి, ప్రపంచ స్థాయిలో ఇవాళ ఎన్నో దేశాలు కూడా చేస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం చేసారు, బురద జల్లే ప్రయత్నం చేశారు. ఇవాళ అదే రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళు సేమ్ రాష్ట్ర ప్రభుత్వమే కదా మొన్న మళ్ళా మిస్ వరల్డ్ అనేది పెట్టడం జరిగింది. మిస్ వరల్డ్ అని వాళ్ళు పెట్టిండ్రు. తర్వాత చూసినాం మనం, మిస్ వరల్డ్ పేరు మీద మేఘా ఎట్లా వచ్చిందో రకరకాల. ఇనిషియల్ గానేమో పార్ట్నర్షిప్ దొరకలేదు అని చెప్పిండ్రు. మిస్సింగ్ ల్యాండ్ చాలా పెద్ద ఆరోపణలు చేసింది భరత్ గారు. అది నిజమా అబద్ధమా ఎవరికీ తెలియదు. కానీ విచారణ అయితే జరగాలి కదా. అట్లాంటిది ఎందుకంటే ఒక అంతర్జాతీయ ఈవెంట్ మీరు ఇక్కడ చేసినప్పుడు అందులో ఒక మహిళ హరాస్మెంట్ జరిగింది, నన్ను ఒక వేశ్యలాగా చూసిండ్రు ఇక్కడ అనే స్టేట్మెంట్ పోయి అంతర్జాతీయ పత్రికల్లో ఇచ్చినప్పుడు మరి దాని మీద కనీసం విచారణ చేపట్టిర్రా? లేదు. దాని మీద విచారణ ఇంటర్నల్ ఎంక్వైరీ ఆర్డర్ చేసామన్నారు కదా. ఎవరికి తెలుసు ఇంటర్నల్ ఎంక్వైరీ ఏం తెలుసు? ఇప్పుడు ఇక్కడనేమో అపోజిషన్ మీద ఎందుకు చెప్తాను, దాన్ని క్వశ్చన్ చేసినందుకు, న్యూస్ పేపర్ ఆర్టికల్ చేసినందుకు మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిచిరండి విచారణకు. ఐ వాజ్ కాల్డ్ టు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్. సో క్వశ్చన్ చేసే వాళ్ళను ఇవాళ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడనేమో సేమ్ థింగ్, మేము ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ తీసుకొని వచ్చినాం. మేము అంతర్జాతీయ పారామీటర్స్ లో ఏమేమి రెవెన్యూ జనరేట్ అయింది, ఏం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అని మేము చెప్తున్నప్పుడు దాని మీద మీరు ఇంత విచారణలు చేస్తున్నప్పుడు మరి వాటి మీద కూడా విచారణ చేపట్టాలి కదా. ఎవరు మీరు కాళేశ్వరం విచారణ చేసిర్రు, ఎస్ డెఫినెట్ గా నో విచారణ జరగొద్దు అని అయితే మేము అనలేదు. విచారణకు హాజరైనరు. కానీ సైమల్టేనియస్ గా ఎస్ఎల్బిసి టనల్ కొలాప్స్ అయింది కదా, 8 మంది ప్రాణాలు పోయినాయి కదా. ఇట్ కుడ్ హావ్ బీన్ ఈవెన్ 50. ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ మెంబర్స్ ఉండే అందులో వచ్చారు, ఆ 8 మంది చనిపోయారు. దాని మీద విచారణ లేదు. కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. విచారణ లేదు. కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. ఒక్క నిమిషం కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. రామ్మోహన్ రెడ్డి గారు, ఫార్ములా రేస్ అంటే నిజంగానే ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ కూడా పోటీ పడే పరిస్థితి. సరే, అది ఫార్ములా 1, ఇది ఫార్ములా ఈ. ఓకే. రెండోది, ఇప్పుడు దానివల్ల 44 కోట్లలో కేటీఆర్ కో లేకపోతే దానికి ఏదైనా ముడుపులు ఏమైనా ముడితే గనక దానిలో మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ మనీ ట్రయల్ ముడుపులు ముట్టినట్టు ఎటువంటి ఆధారం లేదు. సో ఇప్పుడు కాళేశ్వరం అయిపోయింది కాబట్టి కుటుంబాన్ని ఏదో ఒకటి వేధించాలని నోటీస్ ఇస్తున్నారా? భరత్ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ జీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఎందుకనంటే కాళేశ్వరం అయిపోయిందని కూడా సార్, కాళేశ్వరం ఇప్పుడే కదా మొదలైంది. అంటే కేసీఆర్ విచారణ అయిపోయింది, రిపోర్ట్ ఇవ్వాలి. ఇంకా అదే తోక నుంచి మొదలు పెట్టుకుంటే తలకాయ దాకా విచారణ ఉత్తరాలైనాయి. సో దాంట్లో జరిగినటువంటి అవినీతి అనేటటువంటి మేము కాదు, అటు విజిలెన్స్ అయినా, ఎన్డీఎస్ఏ అయినా, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి కమిషన్ ఏమో రిపోర్ట్ రావాల్సినటువంటిది ఉంది. ఇవన్నీ ఒక్కొక్కటి అయితే మిగతా 2 మాత్రం వచ్చినాయి కదా చాలా స్పష్టంగా వచ్చినాయి కదా. జియో టెక్నికల్ సర్వేలకి మొదలు పెట్టుకుంటే ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ దాకా కూడా కుంభకోణాలు ఎట్లున్నాయి, అసలు ప్రాజెక్టు అప్లికేషన్స్ అనేటటువంటివి పూర్తి కాకంటే ముంగటనే మరి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి ఎట్లా క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇచ్చారు అనేటటువంటి దాకా. సరే, నేను చెప్పే కాళేశ్వరం మాట్లాడండి, ఎందుకంటే లెట్ కన్ఫైన్ టు ఫార్ములా ఈ, అది దానికి అవుతుంది. అసలు ఫార్ములా ఈ మీరు ఇప్పుడు ఒక మంచి ప్రశ్న వేసిండ్రు, కేటీఆర్ గారికి ఇన్ రిటర్న్ ముడుపు రాకుండానే అవినీతి ఎట్లయితుంది అని. అవినీతి నిరోధక శాఖలో మీరు అవసరానికి 10 రూపాయలు ఇస్తే 4 రూపాయలు క్యాష్ రూపకంగానే తీసుకుంటేనే కాదు సార్, ప్రజాధనాన్ని వృధా చేస్తూ నీ ఫ్యాన్సీస్ కోసము, నీ అధికార దుర్వినియోగం చేస్తూ హై హ్యాండెడ్నెస్ గా అది మన సొంత ఆస్తులకు వ్యవహరించినప్పటికీ కూడా నీకుంటున్నటువంటి దురుద్దేశాన్ని ప్రకటిస్తూ ఏసీబీ కేసులు చేయొచ్చు. ప్రజాధనం దుర్వినియోగం ఎట్లా అవుతుంది ఫార్ములా 1 రేసు, ఫార్ములా ఈ రేసు? నేను చెప్తా. అంతకుముందు ఇయర్ కూడా కండక్ట్ చేశారు. నేను చెప్తాను సార్, అంతకుముందు ఇయర్ నుంచి కూడా అంతకుముందు ఇయర్ ఏమో ట్రై పార్టీ అగ్రిమెంట్ కదా భరత్ గారు. ఇప్పుడు క్లియర్ గా అవుట్ లైన్ లో మనం మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ లో ఫార్ములా ఈ అని అంటే ఎలక్ట్రికల్ కార్లకి సంబంధించినటువంటి ఒక రేసింగ్ పెడితే కేటీఆర్ గారు చెప్పేది ఏంటి అని అంటే, ఈడ మనం రేసింగ్ పెడితే సుమారు 49 దేశాలలో మన పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్నటువంటి ఎలక్ట్రికల్ కార్ల సంస్థలు, తయారీ సంస్థలు హైదరాబాద్ దిక్కు చూస్తాయి.
తద్వారా ఆకర్షితులై ఇక్కడ పెట్టుబడులు పెడతాయి అనేటటువంటి ఉద్దేశంతో నేను చేసిన అని అన్నాడు. ఇది సార్. సో ఫార్ములా ఈకి సంబంధించినటువంటి 49 దేశాలకెంచి మరి ఏ ఒక్క దేశం కించనా ఒక కంపెనీ వచ్చి ఎలక్ట్రికల్ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టిందా అంటే దానికి జవాబు బీఆర్ఎస్ బాగా చెప్తుంది మాకంటే ఎక్కువ. ఇప్పుడు ఇందాక బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు, బీవైడి వచ్చిందంట కానీ రాలేకపోయిందంట. అదే రాలేకపోయింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెన్ యూ ట్రై టు క్లెయిమ్ దట్ బీవైడి ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఎస్పెషల్లీ, వాళ్ళు చాలా స్పష్టంగా భారతదేశంలోనే మా యొక్క ఎక్స్ప్లోరేషన్స్ లేవు అని చెప్పి ఈ దుష్ప్రచారాలు పోతున్నటువంటి గాను ఆ సందర్భానికి ఇన్ రిటర్న్ గా అఫీషియల్ గా వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్ సార్. మీ ముంగట ల్యాప్టాప్ ఉంటే మీరు గూగుల్ సర్చ్ లో బీవైడీస్ ఏమంటారు రిప్లై టు ఆర్ రెస్పాన్స్ టు ఇండియాస్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఒకసారి కొట్టండి వస్తుంది. క్రిషాంక్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి క్రిషాంక్ గారు. అయిపోయినాక చెప్పానండి ప్లీజ్. నేను చెప్తాను చిన్న ఆన్సరే కదా. అసలు భారతదేశంలోనే వాళ్ళ ఎక్స్ప్లోరేషన్ లేనప్పుడు భవిష్యత్తులో బీవైడీ వచ్చేది అనేటటువంటి క్లెయిమ్ చేసుకోవడానికి టెస్లాను కూడా ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం అంటున్నారు. ఇన్వైట్ చేద్దాం అనుకుంటే నువ్వు రేస్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఆకర్షితులు అవుతారు కాబట్టి పెట్టినావు నువ్వు. 49 దేశాలలో మనం ప్రపంచ పటంలోకి ఎక్కినామని అన్నావు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి? అమర్ రాజా, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అక్కడ క్రిషాంక్ గారు గానీ కేటీఆర్ గారు గానీ వాళ్ళ యొక్క గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ దశాబ్దాల క్రితం హైదరాబాద్ బేస్డ్ ఉంది. మీరు కొత్తగా తీసుకొచ్చి పెట్టినటువంటి దుకాణం ఏం లేదు, వాళ్ళ బ్యాటరీల దందనే ఉంది, వాళ్ళ ఎలక్ట్రికల్ కార్ల యొక్క యూనిట్ కొత్తగా సంకల్పించినటువంటిది ఏం లేదు. ఈ కార్ రేట్లను చూసి ఏమంటారు ఇంప్రెస్ అయిపోయి. రెండవది బీవైడీ అయిపోయింది, ఇది అయిపోయింది. కొత్తగా మధ్యలో హుండాయ్ అని చెప్పి కూడా మాట్లాడిండ్రు. ఎందుకంటే అది కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. హుండాయ్ ఏంటని పెట్టిన భరత్ గారు ఎలక్ట్రికల్ కార్ యూనిట్స్, కనీసం అట్లాంటి ప్రపోజల్స్ ఏంటని పెట్టిన చరిత్ర ఉందా? ఇది కేవలం ఎన్నికల కంటే ముంగట కేటీఆర్ ఐటీలో ఏదో చేసేస్తుండు, ఈయనేదో గ్లోబల్ స్టార్ అనేటటువంటి ఆయన ఫ్యాన్సీస్ తీర్చుకోవడానికి, తద్వారా సినిమా ఇండస్ట్రీకి దగ్గరైందేమో తప్ప లేకపోతే సెలబ్రిటీలకి ప్రొఫైల్ పెద్ద. ఇక్కడ ఒక పాయింట్ ఆయన తెలంగాణ ప్రజల్ని అట్రాక్ట్ చేశారు కానీ క్రిమినల్ కాన్స్పిరసీ లేదు కదా అంట. ఇలా క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ముడుపులు ముడుతున్న కరప్షన్ యాంగిల్ ఉందా? నేను చెప్తా, అది కూడా చెప్తాను సార్. కరప్షన్ యాంగిల్ ఉంటే ఓకే, మేము ప్రజలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకునేందుకు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు మీరు మిస్ వరల్డ్ కండక్ట్ చేశారు చెప్తున్నా. అవును యా కృష్ణ గారు ఇస్తాను ఒక్క నిమిషం. రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగిండ్రు భరత్ గారు. మేము మిస్ వరల్డ్ చేసినాం, ఏడనన్నా చట్టానికి లోబడి చేసినామా, చట్టాన్ని ఉల్లంఘించి చేసినామా? ముఖ్యమంత్రి గారి పరిధిలో చేసినామా, కేబినెట్ పరిధిలో చేసినామా, లేకపోతే ఎవరు తెలియకుండా తాటుకు మాటికి సొంతంగా సంతకాలు పెట్టి నోట్ ఫైల్ మీద జస్ట్ కన్సెంట్ ఇచ్చినందుకు కోట్ల చెల్లింపులు చేసుకుంటూ పోయినామా? మేము ఎక్కడనన్నా రాజ్యాంగానికి కట్టుబడకుండా గిట్ట చేసింది ఉందా? చట్టాన్ని చేతిలో తీసుకున్నటువంటిది గిట్ట ఏమన్నా ఉందా? లేకపోతే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ని ఉల్లంఘించినటువంటిది ఉందా? లేకపోతే ఫైనాన్షియల్ కోడ్ ని తుంగల తొక్కినటువంటిది ఏమన్నా ఉందా? ఫార్ములా ఈ కేసు మొత్తం అదే కదా. బిజినెస్ రూల్స్ ఇప్పుడు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటిది 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అనుమతులు ఇవ్వడానికి అవకాశం లేదు, దానికి క్యాబినెట్ నుంచి ఉండాలి. ఇంకోటి హెచ్ఎండిఏకి మంత్రి గారు అనేటోళ్ళు వైస్ చైర్మన్ లెక్క ఉంటారు, దానికి చైర్మన్ లెక్క ముఖ్యమంత్రి గారు ఉంటారు. అసలు దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగిన తర్వాతనే కదా గవర్నర్ గారి దగ్గర విచారణ చేయాలని చెప్పి ప్రజాప్రతినిధి అయినటువంటి కేటీఆర్ గారిని విచారణ చేయాలని చెప్పి అనుమతి కోరినాము. 4 రోజులు సమయం తీసుకుంటారు భరత్ గారు, 4 రోజులు సమయం తీసుకుంటారు. మేము ఆ కేసు పెట్టి సెక్షన్స్ చూసినాక నేను లీగల్ గా నేను సంప్రదింపులు చేస్తా, తర్వాతనే నేను దీనికి అనుమతిని ఇస్తా అని చెప్పి గవర్నర్ గారు 1 month లీగల్ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే మాకు అనుమతులు ఇచ్చి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా దీన్ని. అసలు హెచ్ఎండిఏ నుంచి డైరెక్ట్ గా నేరుగా డబ్బులు మీరు ఎఫ్ఈఓకి ఇవ్వడానికి మీరు ఎవరు సార్? అసలు ఇంకోటి ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంది, ఎవరెవరికి ప్రమోటరు, తర్వాత ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ అండ్ హెచ్ఎండిఏ. మనం కేవలం ఫెసిలిటేటర్స్ సార్ అగ్రిమెంట్ ప్రకారము. ఈ అగ్రిమెంట్ 2 ఏళ్ల కోసం మనం చేసుకున్నాము. భరత్ గారు అబద్ధం నంబర్ 1. ఇప్పుడు ఏమని అన్నారు అంటే అసలు బీవైడి దేశంలోనే రావాలని అనుకోలేదు, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిర్రు, మీరు ఇది చెక్ చేసుకోండి అని కాంగ్రెస్ మీడియా సెల్ కన్వీనర్ అన్నారు కదా.
సరే మేము అబద్ధం చెప్పినామా లేదా పక్కన పెడితే 30th మార్చ్ నేను డేట్ తో సహా చెప్తున్నా, గూగుల్ వాళ్ళని చేసుకోండి, మీకు ఎన్డీటీవీ అన్ని దేశంలో ఉన్న ఆర్టికల్స్ అన్ని వస్తాయి. 30th మార్చిన శ్రీరామ్ కర్రీ గారని మన ముఖ్యమంత్రి ఆఫీస్ లో వారి మీడియా డైరెక్టర్ రిలీజ్ చేసి అన్ని వాట్సాప్ గ్రూప్స్ లకు అండ్ ప్రెస్ రిలీజ్ కి ఏమని తెలుసా, తెలంగాణ గవర్నమెంట్ ఐడెంటిఫైస్ 200 acres ఫర్ చైనీస్ ఆటోమోటివ్ జాయింట్ BYD. మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు సార్? అసలు BYD రావద్దనే అనుకున్నది ఈ దేశంలోకి, తెలంగాణ వదిలేంటి దేశంలోకే రాలేదు అని అన్నప్పుడు మరి ఏ బేసిస్ గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ఏది రేవంత్ రెడ్డి గారి కార్యాలయం ఎట్లా రిలీజ్ చేస్తుంది ఈ నోటు BYD అనేది? ఇక్కడనే అబద్ధాలు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అదే అదే భరత్ గారు, దీని తర్వాత ఫస్ట్ ఇప్పుడు చెప్తాను మీకు, ఇక నేను ఇంటరప్ట్ చేయొద్దు దయచేసి. రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, క్రిషాంక్ గారు చెప్పనండి. చెప్పిన తర్వాత క్రాస్ ఆర్గ్యుమెంట్ వద్దు. దీని తర్వాత 30th మార్చ్ తర్వాత 1st ఏప్రిల్ నాడు ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్, 1st ఏప్రిల్ నాడు ఒక స్టేట్మెంట్ వచ్చింది, BYD హ్యాస్ డినైడ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేది. ఇది వాస్తవం, హాఫ్ ఫ్యాక్ట్ చెప్పొద్దు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొకటి ఇప్పుడు ఏమంటారు అంటే ఫ్యాన్సీస్ అండ్ ఫ్యాంటసీస్ అనేది ఏదైతే చెప్పారో, ఇప్పుడు అనుముల తిరుపతి రెడ్డి గారి లాగా పోయి మిస్ వరల్డ్ కార్యక్రమంలో పాల్గొనడానికి కాదు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు పోయి మరి మిస్ ఇంగ్లాండ్ చెప్పినట్టు అట్లాంటి ఈవెంట్ ని చేయలేదు. ఇక్కడ చాలా ప్రత్యేకంగా నేను ఒక లిస్ట్ చెప్తాను. అమర్ రాజా బ్యాటరీస్ గురించి వారు అన్నారు. ఇప్పుడు ఏమని అన్నారు అంటే, ఇది హెడ్ క్వార్టర్స్, గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా వీళ్ళు ఏం తీసుకొని వచ్చిరారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి నేను అమెజాన్ ని తీసుకొని వస్తున్నా, నేను ఫలానా కంపెనీని తీసుకొని వస్తున్నా, ఇక్కడ ఉన్న కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, మరి అమెజాన్ ది ఎందుకు ఎక్స్పాన్షన్ అనే దాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రకటన చేసుకుంటున్నారు? అమర్ రాజా బ్యాటరీస్, ఎందుకంటే ఆన్ రికార్డ్ అమర్ రాజా బ్యాటరీస్ హస్ అనౌన్స్ ద ఫిగర్ ఆల్సో 9,500 crores వాళ్ళ ఇన్వెస్ట్మెంట్. ఇంకొకటి అది ఒకటే కాదు, ఇంకేం వచ్చినాయి అని లిస్ట్ చెప్పి అడిగారు కదా, నేను చెప్తున్నాను దయచేసి చెక్ చేసుకోండి. ఫార్ములా ఈ ద్వారా అదే సమయంలో ఇవి మేము సమిట్స్ పెడుతున్నప్పుడు బిల్టీ ఎలక్ట్రిక్ అనే సంస్థ వాళ్ళ 3-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, ఎలక్ట్రిక్ ఫెసిలిటీని ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఫార్ములా ఈ అనే సంస్థ అలాక్స్ ఇండియాస్ ఫస్ట్ మల్టీ గిగావాట్ క్యాథోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే దాన్ని రామ్మోహన్ గారు రాసుకుంటున్నారో రాసుకొని దాన్ని రీచెక్ చేసుకోవాలి. ఫార్ములా ఇంకోటి బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ అటరో అనే ఒక దాన్ని కూడా సంస్థను తీసుకొని వచ్చారు. సో నేను అనేది ఏంటంటే 491 million చూసిరండి. ఫార్ములా ఈ ఆడియన్స్ ఎంత తెలుసా? 491 million. ఇది మెయిన్ గా చెప్పింది, నేను బీఆర్ఎస్ తరఫు నుంచి మేము రాసింది కాదు చెప్పింది. దయచేసి వాళ్ళు అన్నారు కదా గూగుల్ చదువుకుంటారు కదా, గూగుల్ వాట్సాప్ ఏం చదువుకుంటారో రేవంత్ మన రామ్మోహన్ గారు, కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ కంక్లూడ్ ఈ లాజిస్టిక్స్ పక్కన పెడితే లీగల్ గా నేను ఒక మాట చెప్తాను. ఆనరబుల్ జస్టిస్ నాగరత్న గారు, ఆనరబుల్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు సుప్రీం కోర్టులో ఈ మధ్యనే ఒక మాట చెప్పారు, ద అబ్సెన్స్ ఆఫ్ మోటివ్. ఒకవేళ ఒక క్రిమినల్ దాంట్లో ఉంటే దాని క్రిమినల్ మోటివ్ ఏంటిది, అది ఒకవేళ అబ్సెన్స్ ఉంటే ఇలాంటి ఎవిడెన్స్ లో దెన్ అక్యూజ్డ్ వైపే ఉంటది కేసు. అక్యూజ్డ్ అందులో యూ కెనాట్ గివ్ ఎమ్ ఎనీ కన్విక్షన్ అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మా పాయింట్ ఏంటంటే వీళ్ళు కరప్షన్ అని అంటారు, ఇంకోటి ప్రొసీజరల్ అని అంటారా. ప్రొసీజర్స్ అని అంటే అది డిఫరెంట్ కేసు అవుతుంది కదా, మీరు కరప్షన్ అంటే వేర్ ఇస్ ద క్రిమినల్ మోటివ్ హియర్, డబ్బులు అక్కడ ఉన్నాయి. సో ప్రొసీజరల్ ల్యాబ్స్ అని మీరు అంగీకరిస్తున్నారు, ఎందుకంటే ఎలక్షన్ హడావుల్లో ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది దట్స్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. ఇస్ దట్ అ కేస్? ప్రొసీజరల్ ల్యాబ్స్ అనేది మనం డిఫరెంట్. మీరు యాంటీ కరప్షన్ బ్యూరో పెట్టి కరప్షన్ కేసు వేసి మీద ఇలా ఆయన సొంతంగా ఏదో చేసుకున్నాడు ఎన్ని కోట్లు, వాట్ ఈస్ ద క్రిమినల్ మోటివ్ ఇవాళ వరకు కూడా మీరు తేల్చలేకపోయారు. అల్టిమేట్ గా మేము చెప్పేది ఒకటే అండి, డైవర్షన్, డిమాలిషన్స్, డిస్ట్రక్షన్, ఇది ఒకటే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. డిమాలిషన్ల కోసం బుల్డోజర్ వాడతారు, డైవర్షన్ల కోసం ఈ ప్రచారాలు, ఈ విచారణలు ఇవన్నీ చేస్తారు అంతే.